పశ్చిమాసియాలో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య రాజుకున్న యుద్ధ ప్రపంచ ఇంధన మార్కెట్ను కుదిపేసింది. చమురు ధరలు బ్యారెల్కు $100 మార్కును దాటిన నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అంతరాయాన్ని తగ్గించేందుకు రష్యా ముడి చమురుపై విధించిన ఆంక్షలను తాత్కాలికంగా సడలించింది. అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఈ వెసులుబాటు కొన్ని కఠినమైన షరతులతో కూడుకున్నది. మార్చి 12 నాటికి నౌకల్లో లోడ్ చేసి ప్రస్తుత సముద్రంలో చిక్కుకుపోయిన రష్యన్ ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఏప్రిల్ 11 అర్ధరాత్రి వరకు ఈ తాత్కాలిక అనుమతి అమల్లో ఉంటుంది. గతంలో భారత్కు ఇచ్చిన ప్రత్యేక వెసులుబాటును ఇప్పుడు భారతదేశాలకు కూడా విస్తరించడం గమనార్హం. ఇది కేవలం సరఫరాలను గాడిలో పెట్టేందుకు తీసుకున్న స్వల్పకాలిక చర్య మాత్రమేనని, దీనివల్ల రష్యాకు పెద్ద ఆర్థిక ప్రయోజనం చేకూరదని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సిట్ స్పష్టం చేశారు. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా చూసేందుకే ఈ నిర్దిష్టమైన మినహాయింపు ఇచ్చినట్లు ఆయన వివరించారు.